గుడ్ ఈవినింగ్ యూస్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈ రోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అనలిస్ట్ సుందరరాజు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సుందరరాజు గారు. గుడ్ ఈవినింగ్. ఇక ఈ రోజు మార్కెట్స్ విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్స్ లాభాల్లో ముగిసాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సెన్సెక్స్ అలాగే నిఫ్టీ రెండు కూడా నూతన గరిష్ట స్థాయిలో నమోదు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ దాదాపు 220 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 11,470 పాయింట్స్ వద్ద ఈరోజు ముగిసినట్టు చూస్తున్నాము. నిఫ్టీ క్రమంగా చూసుకున్నట్టయితే ఒక హయ్యెస్ట్ క్లోజింగ్ జీవితకాల గరిష్ట స్థాయిలో ఒక నూతన క్లోజింగ్ స్థాయిని నమోదు చేసుకున్నట్టు చూడొచ్చు. అలాగే సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ కూడా దాదాపు 136 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 38,024 పాయింట్స్ వద్ద ఈరోజు ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాము. సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ కూడా తన జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ఒక ఈరోజు క్లోజ్ అయినట్టు మనం చూస్తున్నాము. 38,000 ఎగువన ఈరోజు ముగియడం అనేది చరిత్రలో తొలిసారి అని చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ చరిత్రలో చూసుకున్నట్టయితే అలాగే ఈరోజు స్టాక్స్ని ముందుండి నడిపించినటువంటి ఈరోజు సూచీలను ర్యాలీకి దోహదమైనటువంటి బ్యాంకింగ్ స్టాక్స్ అని ప్రధానంగా చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఈరోజు దాదాపు 0.92% వరకు ఈరోజు లాపడింది. అలాగే 250.7 పాయింట్స్ వరకు లాపడి బ్యాంక్ నిఫ్టీ 28,320 పాయింట్స్ వద్ద ఒక జీవితకాల గరిష్ట స్థాయిలో నూతన రికార్డు వద్ద బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయినట్టు మనం చూస్తున్నాము. ఇక అలాగే ఈరోజు మార్కెట్స్ని నడిపించినటువంటి టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు దాదాపు 4.49% వరకు ఈరోజు లాపడి టాప్ గెయినర్గా నిలిచింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ 4.15%, హిండాల్కో 3.11%, ఎస్బీఐ కూడా ఈరోజు దాదాపు 2.82% వరకు ఈరోజు లాపడినట్టు మనం చూడొచ్చు. వేదాంత కూడా 2.58% వరకు ఈరోజు లాపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్ అలాగే మెటల్ స్టాక్స్ ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మార్కెట్స్ని డ్రాగ్ చేసినటువంటి స్టాక్ చూసుకున్నట్టయితే భారతీ ఎయిర్టెల్ ఈరోజు దాదాపు 4.74% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే సిప్లా కూడా దాదాపు 2.12% వరకు నష్టపోయింది. టైటాన్ కంపెనీ అలాగే ఓఎన్జీసీ, యూపీఎల్ లాంటి స్టాక్స్ ఈరోజు దాదాపు 1 to 2% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ఇక సెక్టార్ పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేశాయని చెప్పుకోవచ్చు. అలాగే మరో స్టాక్ చూసుకున్నట్టయితే ఎనర్జీ ఇండెక్స్ కూడా ఈరోజు ఒక ఫ్లాట్ క్లోజింగ్ మనం చూడొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఈ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఈరోజు దాదాపు 3% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. అలాగే మరో స్టాక్ చూసుకున్నట్టయితే మరో సెక్టర్ చూసుకున్నట్టయితే మెటల్స్ కూడా ఈరోజు దాదాపు 1.39% వరకు లాభపడింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ చూసుకున్నట్టయితే అలాగే మరో ఇండెక్స్ మనం ప్రధానమైన ఇండెక్స్ చూసుకున్నట్టయితే ఫార్మా ఇండెక్స్లో ఈరోజు చాలా వరకు ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూడవచ్చు. దాదాపు 0.62% వరకు ఈరోజు నష్టపోయిన నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ చూసుకున్నట్టయితే ఇక మార్కెట్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు తెలియజేసేందుకు మనతో పాటు అనలిస్ట్ సుందరరాజు గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈరోజు మార్కెట్ చూస్తే కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇవాళ నిఫ్టీ చూస్తే కనుక 20 పాయింట్ల వరకు, అలాగే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ అప్ మూవ్ రావడం మనం చూసాం. నిఫ్టీ చూస్తే కనుక 11,500 స్థాయి దాకా వెళ్ళి మార్కెట్లో కొంచెం రియాక్షన్ రావడం మనం చూసాము. ఓపెనింగ్ 11,500 వరకు వెళ్ళి రోజంతా కూడా ఒక కన్సాలేషన్ ట్రెండ్ తోటి మార్కెట్ చివరిగా ఒక ఇండెసిసివ్ ట్రెండ్లో క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. కానీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మటుకు డే హై దగ్గరే క్లోజ్ అవడంతో ట్రెండ్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నట్టు, మొమెంటం ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉన్న నిఫ్టీ మటుకు ఈ లాస్ట్ ఒక 3-4 వారాలుగా ఇంచుమించు 800-900 పాయింట్ల వరకు పెరిగి ఒక రికార్డ్ 5 వారాల ర్యాలీ రావడం అనేది మోస్ట్లీ లెడ్ బై ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాబట్టి కొంచెం మార్కెట్ కూడా షార్ట్ టర్మ్లో ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం 11,500 దగ్గర కొంచెం అప్ ట్రెండ్కి హాల్ట్ బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ అటెంప్ట్లో చూస్తే కనుక 11,500 దాటలేకపోతుంది. రేపు సెకండ్ డే కొంచెం క్రూషియల్ డే ఉంది కాబట్టి రేపు సెకండ్ అటెంప్ట్లో ముఖ్యంగా వీక్లీ చార్ట్లో కూడా ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ వస్తుందా రాదా అనేది మనం చూడొచ్చు. ఒకవేళ కనుక మార్కెట్ ఇదే క్లోజింగ్ ఉందంటే కనుక ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ముఖ్యంగా ఇవాళ 2 మేజర్ బ్యాంక్స్ మార్కెట్ని బ్యాంక్ నిఫ్టీని లీడ్ చేసింది అనుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. హైయర్ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ యొక్క తన జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు ఈరోజు దాదాపు 4% వరకు లాభపడ్డాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఈరోజు దాదాపు 4% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ఐసిఐసిఐ బ్యాంక్ చూసినట్టయితే మనం తొలి నుంచి కూడా ఈ స్టాక్ని మనం ట్రాక్ చేస్తూ వచ్చాము. దాదాపు 270 లెవెల్ నుంచి కూడా మనం దాదాపు చాలా వరకు ట్రాక్ చేస్తూ వచ్చాము.
ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఒక 15% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూడొచ్చు. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే వరుసగా మనం ట్రాక్ చేసినట్టయితే సార్ చెప్పండి, ఐసిఐసిఐ బ్యాంక్ మనం చూస్తున్నట్టయితే మనము చాలా ఎర్లీ లెవెల్స్ నుంచి కూడా మనం ఒక డౌన్ ట్రెండ్ నుంచి కూడా మనం దీన్ని ట్రాక్ చేస్తూ వచ్చాము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ స్టాక్ దాదాపు 300 ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 340 రూపీస్ వరకు ఈరోజు మనం ట్రేడ్ అయినట్టు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించినంత వరకు ఫర్దర్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అంటారు? ఒక 3 వారాల క్రితం కూడా మనం క్లోజింగ్ రిపోర్ట్లో శుక్రవారం అనుకున్నాం కూడా ఐసిఐసిఐ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉందని 260-265 దగ్గర టెక్నికల్గా రివర్సల్ ఏర్పడింది. ఐసిఐసిఐ బ్యాంక్ షార్ట్ టర్మ్ బై కూడా అనుకున్నాము ఇంచుమించు 270 లెవెల్స్లో. ఆ తర్వాత చూస్తే కనుక షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్లో చూస్తే కనుక మనకి ఒక స్ట్రాంగ్గా పెరిగింది ఇంచుమించు 70 పాయింట్ల వరకు 15-20% వరకు జస్ట్ ఒక 3 వారాల్లో రావడం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. ఈసారి కొంచెం ఒక పాజిటివ్ న్యూస్ తోటి ఫుల్ డిస్క్లోజర్స్ ఇచ్చేసినట్టుగా ఐసిఐసిఐ బ్యాంక్ ప్రకటించడంతో ఈ మధ్యకాలంలో కొంచెం బాగా అప్మూర్కి రావడం మనం చూస్తున్నాం. ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ హెవీ వెయిట్ స్టాక్ ఇది మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి ర్యాలీ రావడానికి ప్రధానమైన కారణం ఐసిఐసిఐ బ్యాంక్ అనుకోవచ్చు. మరి ఈ లెవెల్లో మరి ఏ విధమైన పొజిషన్ తీసుకోవచ్చు షార్ట్ టర్మ్లో అనుకుంటే 270 నుంచి మనకి 340 వరకు పెరిగింది, అంటే 70 రూపాయల వరకు ఒక 20% పైగా పెరిగింది. ఈ లెవెల్లో 340 క్లోజ్ టు 350 లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మొన్న జనవరి ఎండ్లో చూస్తే కనుక ఇంచుమించు ఒక మేజర్ టాప్ ఏర్పడింది, అక్కడి నుంచి ఒక మేజర్ కరెక్షన్ రావడం మనం చూసాము ఐసిఐసిఐ బ్యాంక్. సో 340-350 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ ఇక్కడ కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. 340-350 లెవెల్స్లో కొంచెం అప్ ట్రెండ్కి పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ నా ఉద్దేశం అయితే ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. బహుశా రిజల్ట్స్ కూడా ఇంకా వచ్చినట్లేదు. రిజల్ట్ తర్వాత బహుశా ఐసిఐసిఐ బ్యాంక్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది కరెంట్ హైయర్ లెవెల్స్లో. మరి ఇక బ్యాంక్ నిఫ్టీ ర్యాలీలో మనం చూసుకున్నట్టయితే మనకి దాదాపు ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీకి దోహదం పడ్డాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఎస్ బ్యాంక్ కావచ్చు, ఆర్బిఎల్, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్లో ఎక్కువగా పెద్ద ఎత్తున మనకి ర్యాలీ అనేది మనం చూడట్లేదు. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, అలాగే ఫెడరల్ బ్యాంక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్లోనే మనకి ఒక ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో మిగిలిన స్టాక్స్లో కూడా ర్యాలీ వచ్చే అవకాశం ఉందంటారా? ఈ లాస్ట్ ఒక 4-5 వారాలుగా చూస్తే కనుక ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్లో బాగా రికవరీ రావడం మనం చూసాము. ఎస్ బ్యాంక్ లాంటి వాటి స్టాక్లో కూడా కొంచెం లోయర్ రేట్ నుంచి 330 రూపాయల నుంచి 390 రూపాయల వరకు ఒక 20% వరకు ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. మిగతా వాటిల్లో కూడా ర్యాలీ రావాలంటే, అంటే ఆల్రౌండ్ బయింగ్ సపోర్టు, బ్రాడ్ బేస్డ్ ఒక బయింగ్ రావాలంటే మార్కెట్లో ఫస్ట్ కరెక్షన్ రావాలి. కరెక్షన్ వస్తేనే ఇన్ఫ్యాక్ట్ హెల్తీ కరెక్షన్ కూడా, హెల్తీ సిగ్నల్ కూడా అనుకోవచ్చు. ఈ కరెక్షన్లో మార్కెట్ నిలబడి మార్కెట్ బాగా కన్సాలిడేషన్ అయ్యి అక్యూములేషన్ వచ్చి మళ్ళీ 10,500 లెవెల్స్ని కనుక బ్రేక్అవుట్ అవడము, లేదంటే కనుక మళ్ళీ స్ట్రెంత్ కనుక కనిపించింది లోయర్ లెవెల్లో, అప్పుడు మిగతా స్టాక్స్లో కూడా సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ మనం తరచూ చెప్తుంటాము. ఫస్ట్ లెగ్లో ఫస్ట్ ర్యాలీలో ఎక్కువ మనకి ఏ గ్రూప్లో స్టాక్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఎక్కువ ర్యాలీ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంటుంది. సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్లో సెకండ్ సైకిల్లో అప్పుడు ఈ పాజిటివ్ ట్రెండ్, ఈ బుల్లిష్ సెంటిమెంట్ అనేది మిగతా సెక్టర్స్కి, మిగతా స్టాక్స్కి కూడా స్లోగా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు సో మిగతా బ్రాడ్ బేస్డ్ బయింగ్ అనేది అప్పుడు వస్తుంది. సో ప్రస్తుతానికి కొంచెం ఇప్పుడు ఫస్ట్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్లోనే ఉన్నాం కాబట్టి కొంచెం సెలెక్టివ్ స్టాక్స్కి, ఫ్రంట్ లైన్ స్టాక్స్కి మార్కెట్ ర్యాలీ పరిమితమైనట్టు కనిపిస్తుంది. సో కాబట్టి మార్కెట్ కరెక్షన్లో మళ్ళీ పుంజుకొని సెకండ్ లెగ్లో పెరిగితే అప్పుడు మీరు చెప్పినట్టు మిగతా స్టాక్స్లో కూడా అప్ ట్రెండ్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మనకి ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ తరహాలోనే బ్యాంకింగ్ స్టాక్స్లో నెక్స్ట్ టర్మ్లో మనకి హోప్ఫుల్గా ఏది ఉందంటారు? జనరల్గా చాలామంది అనలిస్టులు చెప్తున్నట్టు మనకి ఎస్ బ్యాంక్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే ఈ ర్యాలీలో చూస్తే కనుక ఎస్ బ్యాంక్ కొంచెం కంపారిటివ్గా కొంచెం రెసిలియన్స్, బాగా స్ట్రెంగ్త్ అనేది కనిపించినట్టు మనం చూసాము. అలాగే మనకి నెక్స్ట్ బ్యాంక్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్. మనకి ప్రైవేట్ సెగ్మెంట్లో చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంకు లాస్ట్ 2-3 ఇయర్స్గా కంటిన్యూస్ క్వార్టర్లీ రిజల్ట్స్ స్ట్రాంగ్గా పోస్ట్ చేయడం మనం చూసాము. స్ట్రాంగ్ పోస్ట్ చేసింది ఫండమెంటల్గాను, ప్రతి క్వార్టర్లీ మంచి గ్రోత్ రావడము, దాని తగ్గట్టుగానే స్టాక్ కూడా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చాలా పాజిటివ్ మొమెంటం ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నేను అనుకుంటాము ప్రైవేట్ స్పేస్లో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మంచి పాజిటివ్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది.
ఇక సెక్టార్ పరంగా చూసుకున్నట్టయితే రియాలిటీ స్టాక్స్లో కూడా చాలా వరకు ఈరోజు ఒక కొనుగోళ్ల సందడిని మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ ఈరోజు దాదాపు 2.08% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే డిఎల్ఎఫ్ ఈరోజు దాదాపు 6% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. అలాగే హెచ్డిఐఎల్ కావచ్చు, అలాగే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇలాంటి స్టాక్స్ 4 to 3% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. అలాగే శోభా రియాలిటీ కూడా దాదాపు 5%, యూనిటెక్ 4% వరకు ఈరోజు లాభపడింది. సుందర్ గారు చెప్పండి, రియాలిటీ స్టాక్స్లో చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అయినటువంటి మనం ముఖ్యంగా చూసుకున్నట్టే డిఎల్ఎఫ్ కావచ్చు, అలాగే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, శోభా రియాలిటీ, ప్రెస్టీజ్ లాంటి స్టాక్స్లో ఒక ర్యాలీ అనేది మనం కొనసాగుతున్నట్టు చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఈ ర్యాలీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అలాగే శోభా రియాలిటీకి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? శోభా డెవలపర్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం హై నుంచి రియాక్ట్ అవ్వడం మనం చూస్తాము. 700 రూపాయల నుంచి 480 రూపాయల వరకు తగ్గడం మనం చూస్తున్నాము. తగ్గిన తర్వాత ఈ స్టాక్ ఈ లాస్ట్ 2 వీక్స్గా చూస్తే కనుక ఒక అప్ మొమెంటం అనేది పికప్ అయినట్టు కనిపిస్తుంది. శోభా డెవలపర్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. చాలా కాలం ఒక డౌన్ ట్రెండ్ తర్వాత రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. ఇవాళ ఒక 5% వరకు శోభా రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరిగింది. కాబట్టి కొంచెం టెక్నికల్గా చూస్తే కనుక పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్గా చూస్తే కూడా శోభా డెవలపర్స్ ఒక స్ట్రాంగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకోవచ్చు. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గానే ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక శోభా డెవలపర్స్ బెటర్ ప్లేస్ ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని ఒక షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. ఇక ఆటో స్టాక్స్లో చూసుకున్నట్టే ఆటో స్టాక్స్లో మాత్రం ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది కొనసాగుతున్నట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆటో స్టాక్స్లో అశోక్ లేలాండ్ మాత్రం ఈరోజు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే దాదాపు 3% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. అలాగే టాటా మోటార్స్ కూడా 52 వీక్స్ లో నుంచి కూడా ఒక రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. దాదాపు 1% వరకు ఈరోజు పెరిగింది. అలాగే టీవీఎస్ మోటార్స్ కూడా ఒక 1% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, ఆటో స్టాక్స్ చూసుకున్నట్టయితే మనకి టీవీఎస్ మోటార్స్ కావచ్చు, అలాగే టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ కూడా చాలా వరకు మనకి ఒక లో ఎండ్ నుంచి ఒక రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ర్యాలీ ఇలాగే కొనసాగితే ఈ స్టాక్స్ నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండొచ్చు అంటారు? అశోక్ లేలాండ్ చూస్తే కనుక ఈ మధ్య మళ్ళీ కొంచెం పుంజుకున్నట్టు కనిపిస్తుంది. అశోక్ లేలాండ్ చూస్తే కనుక మళ్ళీ ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో అశోక్ లేలాండ్ నా ఉద్దేశము కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ మధ్య మళ్ళీ కొంచెం పాజిటివ్ కామెంట్స్ కూడా తరచూ మన అనలిస్ట్ దగ్గర నుంచి వినటం మనం చూస్తున్నాము. సో అశోక్ లేలాండ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి సో డెఫినెట్లీ అశోక్ లేలాండ్ బెటర్ ప్లేస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే టీవీఎస్ మోటార్స్ మటుకు కొంచెం ఈ మధ్యకాలంలో కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాము. స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో టీవీఎస్ మోటార్స్ మటుకు ప్రస్తుతానికి కొంచెం ఒక టెక్నికల్గా పుల్ బ్యాక్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ కానీ ఇందులో చూస్తే కనుక మనకి అశోక్ లేలాండ్ బెటర్ బై అనుకోవచ్చు. ఇక మార్కెట్ ర్యాలీలో మనం చూసుకుంటే మన ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా ఒక రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ అయినప్పటికీ కొన్ని స్టాక్స్లో మాత్రం కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో మాత్రం ఒక డౌన్ ట్రెండ్ అనేది మనకు కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆటో సెక్టర్ కావచ్చు, అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టర్లోని కొన్ని స్టాక్స్లో కావచ్చు, అలాగే ఫార్మా సెక్టర్లో కూడా కొన్ని స్టాక్స్లో రిలేటివ్ స్టాక్స్లో మనకి ఒక డౌన్ ట్రెండ్ అనేది మనకు కొనసాగుతుంది. ఒక అండర్ పర్ఫార్మెన్స్ అని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో వీటికి ఏమైనా అవకాశం ఉందంటారా? ఎలాంటి స్టాక్స్ ఎంపిక చేసుకుంటే మంచిదంటారు నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ? ఇందులో చూస్తే కనుక నా ఉద్దేశం ఆటో స్టాక్స్ కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ వచ్చి కొంచెం కన్సాలిడేషన్లో కనిపిస్తుంది. ముఖ్యంగా మారుతి దగ్గర నుంచి, హీరో హోండా దగ్గర నుంచి అంత రిజల్ట్స్, టాటా మోటార్స్ దగ్గర నుంచి అంత రిజల్ట్స్ స్ట్రాంగ్గా రాకపోవడంతో ఈ స్టాక్స్లో కొంచెం స్లైట్గా సబ్డ్యూడ్ ట్రెండ్లోకి ఎంటర్ అయినట్టు కనిపిస్తుంది. ఇందులో బ్యాంక్స్లో చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. నా ఉద్దేశం బ్యాంక్లో డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ అని లేదంటే ఫెడరల్ బ్యాంక్ అని ఈ ప్రైవేట్ స్పేస్లో బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే ఫార్మా స్టాక్స్ విషయం వస్తే ఇంకా వీక్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ మధ్య ఈ 2 నెలల క్రితం చూస్తే కనుక లో నుంచి బాగా రికవర్ అయ్యి ఒక బౌన్స్ బ్యాక్ రావడం మనం చూస్తున్నాం. కానీ మనం తరచూ 2-3 సార్లు ఇంత క్రితం చెప్పుకున్నాం కూడా అంత స్ట్రాంగ్ మొమెంటం అనేది హై లెవెల్ నుంచి రాలేకపోతుంది. బహుశా ఇంకా కొంచెం పాజిటివ్ సంకేతాలు బాగా ఫండమెంటల్ న్యూస్ ఫ్లో అనేది ఇన్ఫ్లో అనేది చాలా రావాలి. వస్తే కానీ బహుశా ఈ ఫార్మా స్టాక్స్ ఇక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్గా పెరిగే అవకాశాలు కనిపించట్లేదు. సో ఓవరాల్గా చూస్తే కనుక బ్యాంక్స్ బెటర్ ప్లేస్గా ఉంటుంది. అలాగే మీరు చెప్పినట్టు ఇంకొక సెక్టర్ గమనించవలసింది రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా మొన్న ఎస్పెషలీ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వచ్చిన తర్వాత అంటే ఈఎంఐలు కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, కొంచెం హైయెస్ట్ సైడ్ ఉంది, వడ్డీ రేట్లు కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ
ఇది బహుశా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ డిస్కౌంట్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ లాస్ట్ 2-3 మంత్స్ డౌన్ ట్రెండ్లో ఈ ఫ్యాక్టర్ని ఆల్రెడీ కొంచెం ఫ్యాక్టర్ ఇన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. సో కాబట్టి రియల్ ఎస్టేట్ స్టాక్స్ ముఖ్యంగా ఫైనాన్స్ కంపెనీస్ కానీ లేదంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కానీ శోభా డెవలపర్స్ ప్రెస్టీజ్ కానీ గాడ్రేజ్ ఇవన్నీ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. సో బహుశా నా ఉద్దేశం నెక్స్ట్ 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక మార్కెట్ ర్యాలీలో ఉన్నప్పటికీ మిడ్ క్యాప్ స్టాక్స్లో మాత్రం కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో మిడ్ క్యాప్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు మనం ఎలాంటి మదుపర్లకు ఇచ్చే సలహా ఏంటి? చాలామంది ఈ ర్యాలీలో ఎటువంటి మంచి స్టాక్స్ తీసుకోవాలి, మనం ఎటువంటి స్టాక్ సెలెక్షన్ చేయాలి, ఫండమెంటల్గా ఏవి స్ట్రాంగ్ ఉంది అని తరచు అడుగుతుంటారు. దీనికి సింపుల్గా ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ఇన్వెస్టర్లు ఫాలో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకుతో ఒక 2 సెమినార్లు కూడా చెప్పాము. జనరల్గా ఏ గ్రూప్లో అనేది మనకి ఎక్కువ ఫ్యూచర్స్కి ట్రేడింగ్కి షార్ట్ టర్మ్లో 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ 50లో కూడా చూస్తే కనుక ఒక 50 స్టాక్స్ ఉన్నాయి, అది కూడా షార్ట్ టర్మ్కి కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి, వాటిలోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మిడ్ క్యాప్ 50 ఉంది, స్మాల్ క్యాప్ 100 స్టాక్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు కనుక ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఈ మిడ్ క్యాప్ 50లో స్మాల్ క్యాప్ 100లో వాటిని ఎన్ఎస్సిలోంచి కనుక డౌన్లోడ్ చేసుకొని వాటిల్లో ఏ స్టాక్స్లో అయితే తక్కువ వాల్యుయేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్నెట్లో ఉన్నాయి. అంటే మనకి ఇండస్ట్రీతో పోలిస్తే ఏవి తక్కువ వాల్యుయేషన్స్లో కనిపిస్తున్నాయి, అంటే ఈ ఇండస్ట్రీ పీ/బై తప్పితే ఏది తక్కువగా కనిపిస్తుంది, అలాగే మనకి ఏ స్టాక్స్ ఏ సెక్టర్ బాగా పెర్ఫామ్ చేస్తున్నది మనకి జనరల్గా మనకి తెలిసిందే, అది కొత్తగా స్టడీ చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ బాగా చేస్తుందా, బ్యాంక్స్ బాగా చేస్తుందా, లేదంటే మెటల్స్ బాగా చేస్తుందా, లేదంటే ఆటోమొబైల్స్ బాగా చేస్తుందా, లేదంటే షుగర్స్ వీక్ అయిపోయా, అటువంటి స్టాక్స్ అటువంటి ఇండస్ట్రీని మనకి న్యూస్ అనేది మనకి తెలిసినవే. కాబట్టి ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎన్ఎస్సి లిస్ట్లో డౌన్లోడ్ చేసుకొని వాటిలో తక్కువ వాల్యుయేషన్స్ అలాగే పెరగకుండా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి బాగా సపోర్ట్ లెవెల్ నుంచి పెరుగుతున్న స్టాక్స్ని ఎంచుకుంటే మంచి రిటర్న్ వస్తుంది. సో ఈ వీటిలోనే కన్సిడర్ చేయొచ్చు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే ఆ లిస్ట్లో ఉన్న లిస్ట్లోనే ఇది కాకుండా ఇంకా ఫ్రెష్గా వేరేదో స్టాక్ని సెలెక్ట్ చేయాలనేది నాకు తెలిసి అదో పెద్ద అన్నెసెసరీ ఎక్సర్సైజ్ అనిపిస్తుంది. సో కాబట్టి ఈ స్మాల్ క్యాప్ లిస్ట్లోనే ఆల్రెడీ ఎన్ఎస్సి ఇచ్చిన లిస్ట్లోనే మంచి స్టాక్స్ తీసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఇంద్రప్రస్థ గ్యాస్ చూసుకున్నట్టయితే ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 4.5% వరకు ఈరోజు ఒక అప్మూవ్ అనేది మనం చూస్తున్నాము. ఈ స్టాక్ మనం చూసుకున్నట్టయితే ఈ స్టాక్ దాదాపు 52 weeks లో నుంచి కూడా రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. చాలా వరకు చూసుకున్నట్టయితే ఒక మంత్లీ చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే కూడా ఒక సడన్ స్పైక్ నుంచి కూడా ఒక డౌన్ ట్రెండ్ నుంచి కూడా మనకు అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ఒక రికవరీ బాట మనం చూస్తున్నాము ఈ స్టాక్కి సంబంధించినంత వరకు. సార్ చెప్పండి, ఇంద్రప్రస్థ గ్యాస్కి సంబంధించినంత మనకు అది వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం డౌన్ ట్రెండ్లోంచి బయటపడినట్టు కొంచెం అప్ ట్రెండ్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. 250-260 రూపాయల దగ్గర ఈ గత 2 నెలలుగా బాగా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 310-320 రూపాయల వరకు ఒక స్పట్ రావడం అనేది చూసాము. సో ఇంద్రప్రస్థ గ్యాస్ చూస్తే కనుక ఐజీఎల్ ఓవరాల్గా పాజిటివ్ ఉంది. ఈ మధ్య ఒక పాజిటివ్ న్యూస్ కూడా రావడం మనం చూసాము. కొత్త లైసెన్స్ కూడా రావడంతో ఈ స్టాక్లో ఈ లాస్ట్ ఒక 2 weeksగా ఒక బౌన్స్ బ్యాక్ అనేది రావడం మనం చూస్తాము. ఓవరాల్గా చూస్తే కనుక ఐజీఎల్ మొన్న రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గా వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ జీరో డెట్ కంపెనీ కూడా ఐజీఎల్ ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ బహుశా ఈ ఇండస్ట్రీలో ఇది నార్మలే కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈక్విటీ ఫ్యాక్టర్ జీరో డెట్ మంచి ఫండమెంటల్స్ మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేయడము మంచి సెక్టర్లోనే ఉన్నారు, పైగా వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గానే ఉంది. కాబట్టి ఇంద్రప్రస్థ గ్యాస్ని ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు. ఇక కెనరా బ్యాంక్ చూసుకున్నట్టయితే కెనరా బ్యాంక్ ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 3% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా మనం గమనించినట్టయితే ఈ స్టాక్ కూడా 52 weeks లో నుంచి కూడా రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఈ స్టాక్ చూసుకున్నట్టయితే గత మంత్లీ చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ దాదాపు 10-20% వరకు ఈ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, కెనరా బ్యాంక్ చూసుకున్నట్టయితే ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం మంత్లీ చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే. ఈ నేపథ్యంలో ఈ స్టాక్ని ప్రస్తుతం ఉన్నటువంటి లెవెల్లో మనం ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారా? అలాగే షార్ట్ టర్మ్ వ్యూ ఎలా ఉందంటారు దీనికి సంబంధించిన? ఈ మధ్య పిఎస్యూ బ్యాంక్ స్పేస్లో చూస్తే కనుక కెనరా బ్యాంక్ కూడా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా ఈ మధ్య చూస్తే కనుక ఎస్బీఐ దగ్గర నుంచి బాగా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తారన్న న్యూస్ రావడంతో కెనరా బ్యాంక్ లాంటి మిగతా పిఎస్యూ బ్యాంక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. 220 రూపాయల నుంచి ఇంచుమించు 300 రూపాయల వరకు 25% ర్యాలీ అనేది మన కెనరా బ్యాంక్లో రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం కాకపోతే 300-305 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది, అంటే ఆల్మోస్ట్ షార్ట్ టర్మ్ టార్గెట్స్కి రీచ్ అవ్వడం మనం చూస్తున్నాము.
నా ఉద్దేశం అయితే ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. రిజల్ట్స్ అన్ని పిఎస్యూ బ్యాంక్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ బహుశా ఈ సెక్టర్లో స్టాక్స్ అన్ని కూడా ఒక ఫ్రెష్ ట్రెండ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే 3 వారాల్లో 30% రావడము, ఆ $300 రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళాయి కాబట్టి కొంచెం కెనరా బ్యాంక్ ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్లో చూస్తే కనుక రిలీఫ్ ర్యాలీ రావటము, రిలీఫ్ ర్యాలీ వచ్చిన తర్వాత టార్గెట్స్ని మీట్ అవటము, సో ప్రస్తుతానికి కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. కాబట్టి యుఫోరిక్ ట్రెండ్లో కాకుండా కొంచెం కూల్ ఆఫ్ అయ్యి కన్సాలిడేషన్ స్టేజ్లో తీసుకోవడం అనేది ఏ స్టాక్లైనా ఒక మంచి స్ట్రాటజీ అవుతుంది. ఇక రేపటి ట్రేడింగ్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్కి ఇచ్చే సలహా ఏంటి? ఈ లెవెల్లో చూస్తే కనుక మార్కెట్ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ రావటం అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ ఒక 4-5 వారాలుగా అనూహ్యమైన ర్యాలీ రావటం చూస్తాము. అంతక్రితం అప్పటి వరకు బాగా వీక్గా బేరిష్గా ఉన్న స్టాక్స్ ఒక్కసారిగా అమాంతంగా ఒక 4-5 వారాలు కంటిన్యూస్గా ఒక అప్ ట్రెండ్ రావటము, 10,500 కీలకమైన, ఇందాక చెప్పినట్టు తరచూ చెప్తున్నట్టు 10,500 కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్కి టెస్ట్ చేయడము. మార్కెట్ షార్ట్ టర్మ్ చూస్తే కనుక వీక్లీ చార్ట్లను డైలీ చార్ట్లను 2 ఓవర్ బాట్ లెవెల్కి వచ్చేసింది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. చాలామంది ఎంత మంచి స్టాక్స్ అయినా, నేను తరచూ చెప్తున్నమాట, ఎంత మంచి స్టాక్ అయినా సరే టైమింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్లు మనకు కాల్ చేసిన స్టాక్స్ చూస్తే కనుక మొన్న జనవరిలో, డిసెంబర్, ఫిబ్రవరిలో చూస్తే కనుక మంచి స్టాక్స్లో తీసుకున్నప్పటికీ టైమింగ్ డిసడ్వాంటేజ్ ఉంది. అంటే బాగా చేసి హై ప్రైస్లో తీసుకున్నారు. ఫండమెంటల్గా మంచి స్టాక్ అయితే ఏ లెవెల్లో అయినా కొనేయచ్చు అనే కొందరు అనలిస్టులు ఫాలో చేసి, సో అటువంటి అనలిస్ట్ బాటలో ఇటువంటి హై ప్రైస్డ్ స్టాక్స్ కొంచెం హై లెవెల్లో తీసుకోవడం వల్ల ఈ లాస్ట్ 6 monthsలో కొంచెం స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది ఇన్వెస్టర్లు. సో కాబట్టి కొంచెం స్లైట్గా కొంచెం టైమింగ్, కొంచెం ప్రైస్ని కూడా ఫాలో చేయాలి. జనరల్గా ఒక కరెక్షన్లో మంచి స్టాక్ని పిక్ చేయడం అనేది బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. థ్యాంక్ యూ సుందర్ రాజు గారు. ఇవి క్లోజింగ్ రిపోర్ట్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5 Money.